ఓం నమో వెంకటేశాయ. కుశలానాం నిత్యప్రియా సుఖదానాం అంత్యప్రియా గోవింద గోవింద. సరసనయన గోపీ జాలమధ్యే నిషణ్ణం సదయనయనయుగ్మజ్యోత్స్నధారా ప్రవాహం సరసమధురవాణీ వైఖరీ సారభూతం సభయజన సమూహస్యార్తినాశం ప్రపద్యే అని రాసలీలామిష దాసహేళాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లోకేప్సుభిరసాధిత లోకాత్మక సుసాధిత గోవింద గోవింద. జలవాహ గణైస్తులనాంగతతా కలగాన మహాచ్చల సంరుచిత వలభీవనితా వలి కౌతుకిత సులభా తవ సాతులమాయికత అని రాసలీలామిష దాసహేళాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జితనిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. గోపికలతో పరమాత్మ రెండు అర్థాలు వచ్చేటట్లుగా చాలా చక్కగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న తర్వాత గోపికలు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి విప్రియమాకర్ణ్య గోప్యో గోవిందభాషితం విషణ్ణా భగ్న సంకల్పా చింతామాపుర్దురత్యయా అని ప్రారంభించి, ఇది ఈ విధంగా పరమాత్మ మాట్లాడేసరికి వాళ్ళకి విప్రియం చాలా అప్రియంగా వినిపించింది. అప్రియం అంటే వినలేమో అన్నంత స్థాయిలో వాళ్ళకి అనిపించింది. ఎందుకంటే పరమాత్మ మాటల్లో మీరు గోష్ఠానికి తిరిగి వెళ్ళిపోండి, గోకులానికి తిరిగి వెళ్ళిపోండి అనే వినిపిస్తోంది. దాంతో ప్రతియాత తతో గృహాన్ అనే మాట చివరిలో వినిపించేసరికి చాలా విప్రియం ఆకర్ణ్య, చాలా విప్రియంగా ఉంది, అప్రియంగా ఉంది అని అనుకుని గోప్య ఈ గోపికలందరూ గోవింద భాషితం, గోవిందుడు మాట్లాడాడు, ఆయన మాటల్లో అంతర్లీనమైన అర్థం ఉందనే ఉంది, కానీ ప్రతియాత తతో గృహాన్ అనే మాట ఉంది అని విని చాలా బాధపడి విషణ్ణాహ చాలా విషాదానికి లోనయ్యారు. భగ్న సంకల్పా వాళ్ళందరూనేమో ఈయన దగ్గర కావాలనుకుని వచ్చారు, ఈయనేమో వెళ్ళిపోమంటున్నాడు. దాంతో వాళ్ళ సంకల్పం భగ్నమయ్యేసరికి ఇంకా బాధపడ్డారు. దాంతో చింతామాపుర్ దురత్యయాం, వాళ్లే భరించలేనంత చింతని, మానసికమైనటువంటి వ్యథను పొందారు. ఇది విప్రియమాకర్ణ్య గోప్యో గోవిందభాషితం విషణ్ణా భగ్న సంకల్పాశ్చింతామాపుర్ దురత్యయాం.
అయితే ఎంత చింతలో ఉన్నా, ఎంత వ్యధలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా సరే అక్కడి నుంచి మాత్రం కదలలేదు. కృత్వాముఖాన్యవశుచ శ్వసనేన శుష్యత్ బింబాధరాణి చరణేన భువం లిఖంత్యః అశ్రైరుపాత్తమషిభిః కుచకుంకుమాని తస్థుర్మృజంత్య ఉరుదుఃఖభరాస్మ తూష్ణీ. అక్కడి నుంచి మాత్రం ఒక్క అడుగు కూడా కదలలేదు. మాట్లాడకుండా కాసేపు ఊరికే ఉండిపోయారు. ముందసలు వలవల ఏడిచేశారు. సహజంగా ఆడవాళ్ళు కదా, ఏడుపు కావాలంటే వస్తుంది కదా, ఏడిచేశారు. నిజానికి ఏడుపు రావలసినటువంటి సందర్భమే, నిజమైన సందర్భమే, ఏడిచేశారు. కృత్వా ముఖాన్ని ఆ ఏడుపుతో వాళ్ళు మొహాన్ని వాళ్ళంతటి వాళ్ళే దించేసుకున్నారు, కిందకి దించేసుకున్నారు. శుచ, అసలు ఏడుపు అనేది చాలా ఎక్కువగా వచ్చేసరికి ఆ ఏడుపుకి కన్నీళ్లు కారటం తర్వాతి మాట, ముందు నిట్టూర్పులు కూడా వేడిగా వచ్చినాయి వాళ్ళకి. శ్వసనేన వాళ్ళ ముక్కులోంచి బయటికి వస్తున్నటువంటి వేడి గాలికి వాళ్ళ బింబాధరాణి, దొండపండు లాంటి అందమైనటువంటి పెదవులు కూడా అక్కడికక్కడ వడలిపోయినాయి. శుష్యద్ బింబాధరాణి, ఎండిపోయి వడలిపోయినాయి. అంత వేడిగా నిట్టూర్పులు విడుచుకున్నారు. ఏం చేయాలో తోచక చరణేన భువం లిఖంత్యః, తమ కాళ్లతో అక్కడ ఉండేటువంటి భూమి మీద గీతలు గీస్తున్నారు. చరణేన భువం లిఖంత్యః. ఇంత ఏడిస్తే కన్నీళ్లు రావాలి కదా, కన్నీళ్లు కూడా వచ్చినాయి. అశ్రైహి, కన్నీరు కార్చారు. ఎంతగా కార్చుకున్నారంటే ఉపాత్తమషిభిః కుచ కుంకుమాని మృజంత్యః. వాళ్ళు కార్చిన కన్నీటికి వాళ్ళు కళ్ళకి రాసుకున్నటువంటి కాటుక కరిగిపోయింది. కరిగిపోయి నల్లటి నీళ్లు కిందకి జారినాయి. నీళ్లు నల్లగా కిందకి జారినాయి. ఉపాత్తమషిభి. దాంతో అప్పటికే బాగా వాళ్ళు అలంకరించుకుని సిద్ధమై ఉన్నారు కదా, కనీసం చాలామంది అయినా సిద్ధమై ఉన్నారు కదా. కుచ కుంకుమాని, వాళ్ళ స్తన ప్రదేశాల్లో కుంకుమలు బాగా రాసుకున్నారు కదా. కుంకుమం అంటే కుంకుమ పువ్వును అరగదీస్తే వచ్చేటువంటి సుగంధ ద్రవ్యం. ఆ సుగంధ ద్రవ్యాన్ని రాసుకున్నారు కదా. ఆ సుగంధ ద్రవ్యం, ఎర్రగా ఉండేటువంటి ఆ కుంకుమ పువ్వును అరగదీసినటువంటి ద్రవ్యం ఈ నల్లటి నీళ్లతో కలిసి విచిత్రంగా తయారైంది. ఆ ఎరుపు పోయి ఈ నలుపు అక్కడ మిగిలింది. అంత స్థాయిలో వలవలవల కన్నీళ్లు కార్చారు. అశ్రైరుపాత్తమషిభిః కుచ కుంకుమాని మృజంత్యః. ఊరు దుఃఖభరాహ, వీళ్ళు బయటికి చూపించిన దుఃఖానికి అసలు లోపల ఉన్న దుఃఖానికి పొంతనే లేదు. వీళ్ళిలా కన్నీళ్లు జలజల రాలుస్తున్నారని కానీ, లేదా నిట్టూర్పులు విడుస్తున్నారని కానీ, వాళ్ళ మొహం వడలిపోయిందని కానీ ఇదేం కాదు. లోపల అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఊరు దుఃఖభరాహ, భరించలేనంత దుఃఖాన్ని లోపల అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నా సరే తూష్ణీం తస్థుస్మ, ఏం మాట్లాడకుండా కాసేపు అక్కడే ఉండిపోయారు. కదల్లేదు, అక్కడి నుంచి వెనుదిరగలేదు, వెళతామనుకోలేదు, వెళదామనుకోలేదు. తూష్ణీం తస్థు, మాటలు బయటికి రాక, ఆ బాధకి మాట బయటికి రాక అక్కడే కాసేపు ఉన్నారు. కృత్వా ముఖాన్యవశుచ శ్వసనేన శుష్యద్ బింబాధరాణి చరణేన భువం లిఖంత్యః అశ్రైరుపాత్తమషిభిః కుచ కుంకుమాని తస్థుర్మృజంత్య ఉరు దుఃఖభరాస్మ తూష్ణీం. ఎందుకు వీళ్ళకింత బాధ? ఎంతసేపు ఇలా ఉండిపోతారు అంటే, ప్రేష్టం ప్రియేతరమివ ప్రతిభాషమాణం కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామాః నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్ సంరంభ గద్గదగిరో బ్రువతానురక్తాః. ఎందుకు వీళ్ళకింత బాధ అంటే, ప్రేష్ఠ, శ్రీకృష్ణుడు వాళ్ళకి అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనవాడు. ఆ ఇష్టమైనవాడు ఓ పాట పాడాడు కదా అని పరిగెత్తుకొచ్చారు. వస్తే అయ్యవారు ప్రియేతరమివ ప్రతిభాషమాణం, ప్రేష్ఠ, అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రియమైనవాడు అనుకుని వీళ్ళొస్తే ఆయన కనీసం ప్రియమైనవాడు మాట్లాడినట్టుగా కూడా మాట్లాడట్లేదు. అంటే ప్రేమలో కొంచెం తక్కువ స్థాయిలో మాట్లాడినట్టయినా మాట్లాడట్లేదు. పోన్లే వచ్చారుగా కూర్చోండి అనే మాట కూడా లేదు. ప్రియేతరమివ ప్రతిభాషమాణం, అసలు ప్రియుడే కాడు, అసలు ఈయనకి వీళ్ళంటే ఎవరన్నా కూడా లెక్కే లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన.
ప్రతిభాషమాణం మాటలో అదే అర్థం ధ్వనిస్తున్నట్లుగా అనుమానంగా ఉంది. ప్రియేతరమివ ప్రతిభాషమాణం. కృష్ణం ఈయనే ఆకర్షించాడు, ఈయనే కర్షణ చేశాడు. కర్షణ చేస్తే దగ్గరకు వచ్చిన తర్వాత ప్రియేతరమివ ప్రతిభాషమాణం. ప్రేష్ఠ అంటే నీ మనసులో ప్రేమ ఉన్నంత మాత్రాన ఆయనకి నీ మీద ప్రేమ ఉండాలి అని నియమం లేదు కదా అని అనటానికి కూడా లేదు. ప్రేష్ఠ మనకి ఇష్టమైన వాడు, ఆయన కృష్ణ, ఆయన పిలిచాడు, లాగాడు, గుంజాడు, ఆకర్షించాడు. వచ్చిన తర్వాత ప్రియేతరమివ ప్రతిభాషమాణం. ఆయన ఇష్టపడే కదా పిలిచాడు. ఇష్టపడి పిలిచిన వాడు ప్రియేతరమివ ప్రతిభాషమాణం ఎలా కుదురుతుంది? అందువల్ల వాళ్ళు దుఃఖాన్ని తట్టుకోలేకపోయారు. పోనీ వీళ్ళ మనసులో ప్రేమలో చిన్న లోపం ఏమైనా ఉందా? ఏమాత్రం లేదు. తదర్థ వినివర్తిత సర్వకామా. ఆ శ్రీకృష్ణుడి కోసం అన్నిటినీ విడిచిపెట్టుకుని వచ్చేశారు. ఏంటి, పసి పిల్లల్ని కూడా కింద పెట్టి వచ్చేశారు. అలా వాళ్ళ కోసం, ఆయన కోసం అన్నిటినీ విడిచిపెట్టుకుని పరిగెత్తుకుని వచ్చారు. వీళ్ళ ప్రేమలో చిన్న గీత కూడా లేదు. అలాంటప్పుడు ఆయన ప్రియేతరమివ ప్రతిభాషమానం అనేది ఎలా కుదురుతుంది అని వీళ్ళ బాధ. కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామా. మరి ఎంతసేపు ఈ బాధ అనుభవిస్తూ ఇక్కడే నుంచుంటారు? ఎంతసేపు కింద మట్టిని కాళ్ళతో గోకుతూ ఉంటారు? అంటే కాసేపు ఇలా చేశారు, కొంతసేపటికి తేరుకున్నారు. నేత్రే విమృజ్య, ముందు కళ్ళు తుడుచుకున్నారు. అప్పటికే రుదితోపహతే, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కార్చి కార్చి ఆ కళ్ళు వెలవలా పోయి ఉన్నాయి. 2 కారణాల వల్ల. వీళ్ళ ఏడుపులకి, వీళ్ళ కన్నీటికి కాటుకంతా పోయి వెలవెలబోతోంది ఒకవైపు. రెండో వైపు బాగా ఏడిస్తే కళ్ళు కుంచుకుపోయినట్టు అవుతాయి కదా, అలా వెలవెలా పోయి ఉన్నాయి. రుదితోపహతే. తుడుచుకున్నారు అంటే మొత్తం నీట్గా తుడుచుకోలేదు. కించిత్ విమృజ్గా, కాస్తంత నీరు అడ్డం పడకుండా, కన్నీళ్ళు అడ్డం పడి ఆయన శ్రీకృష్ణుడు కనిపించని పరిస్థితి రాకుండా కాస్తంత తుడుచుకున్నారు. తుడుచుకుని సంరంభ గద్గద గిరహ, ఒకవైపు దుఃఖం తన్నుకొస్తూ ఉండగా ఆ దుఃఖం పోయి ఆయన మీద కాస్తంత కోపం కూడా రాగా, కోపం ప్రణయ కోపం అనుకోవచ్చు, లేదా మనకు చాలా ఇష్టమైన వాళ్ళ మీద సహజంగా వచ్చే కోపమైనా కావచ్చు, అలాంటి కోపం కూడా రాగా, ఈ కోపము దుఃఖము ఈ 2 కలగలిసి ప్రేమతో ఇంకా కూడా కలగలిసి ఇటు అటు అయిపోతూ ఉండగా, నోట్లోంచి మాట రాక కంఠంలోంచి మాట పెగలక, గద్గద గిరహ, గద్గదంగా అనురక్తా అబ్రువత, ఆయన మీద అనురాగంతో మాట్లాడారు. కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, ప్రేమతో ఉన్నారు. ఈ రెండిటికి మూలం ప్రేమే కదా. ప్రేమతో ఉన్నారు. ప్రేమను మాత్రమే వ్యక్తం చేస్తూ, కోపాన్ని వ్యక్తం చేయకుండా, బాధను ఎక్కువగా వ్యక్తం చేయకుండా, ప్రేమను వ్యక్తం చేస్తూ ఆయనతో మాట్లాడారు. ప్రేష్ఠం ప్రియేతరమివ ప్రతిభాషమాణం కృష్ణం తదర్థ వినివర్తిత సర్వకామా నేత్రే విమృజ్య రుదితోపహతే స్మ కించిత్ సంరంభ గద్గద గిరో బ్రువతానురక్తా. ఏమని మాట్లాడారు? గోప్య ఊచు మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్ అని మొదలుపెట్టి మాట్లాడారు. ముందు మా ఇలా అనద్దు, వద్దు 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 అన్నారు. మా ఇలా అసలు మాట్లాడద్దు. ప్రతియాత తతో గృహాన్ అనే మాట మాట్లాడద్దు. దాని ముందు నా ఉంది, నా లేదు, ఈ వ్యవహారం, ఈ శాస్త్ర చర్చ మాకొద్దు, నువ్వు ఈ రకంగా మాట్లాడద్దు. విభో, నువ్వు సర్వసమర్థుడివి కాబట్టి ఏవం విభో నార్హతి భవాన్ గదితుం, ఈ రకంగా నువ్వు అసలు మాట్లాడకూడదు. సర్వసమర్థుడమైన నువ్వు, అన్నీ తెలిసిన నువ్వు, మాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిన నువ్వు, లేదా మేము అన్నీ వదిలిపెట్టుకుని నీ పాట విని నీ దగ్గరకు వచ్చాము అని తెలిసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడకూడదు. మైవం విభోర్హతి భవాన్ గదితుం. అందులోనూ నృశంసం, మాకు చాలా క్రూరంగా ఈ మాట వినిపిస్తోంది. ఇది చాలా క్రూరంగా మా గుండెల్ని కోసేస్తున్నట్లుగా ఉంది. ఇలా మాట్లాడద్దు నువ్వు. సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలం భక్తా,
అన్నిటినీ వదిలిపెట్టుకుని పసిపిల్లల్ని, భర్తల్ని, తండ్రుల్ని, తల్లుల్ని అందరినీ విడిచిపెట్టుకుని, అన్ని విషయాల్ని విడిచిపెట్టుకుని చేస్తున్న పనులు అక్కడ పారేసి మరి నీ దగ్గరికి వచ్చాము. సంత్యజ్య సర్వ విషయాన్ని అన్నిటినీ వదిలిపెట్టుకుని తవ పాదమూలం భక్తా, నీ పాదాలు దొరికితే చాలు, లేదా నీ అడుగు పడిన చోటు దొరికితే చాలు అన్నట్లుగా నీ దగ్గరికి వచ్చి చేరాము. మాకు నీ అడుగు జాడలు కూడా చాలు, పాద మూలం అది కూడా చాలు, నీ అడుగు పడ్డ చోటు కూడా చాలు మాకు, అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళమని మాత్రం నువ్వు అనకూడదు. సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలం భక్తా భజస్వ, మమ్మల్ని ఎలాగైనా అనుగ్రహించు, మమ్మల్ని నువ్వు కూడా పిలిచిన వాడివి కాబట్టి పిలిచిన వాడివి పిలిచినట్లుగా ఎందుకు పిలిచావో ఆ పని చూడు. దురవగ్రహ, నువ్వు నిజానికి స్వచ్ఛందుడివి, అంటే ఎవరో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళ ప్రకారం చేసేవాడివి కాదు, స్వతంత్రుడివి. నువ్వు స్వతంత్రుడివి అయినా సరే మా మీద దయచూడు. నువ్వు స్వతంత్రంగా పొమ్మంటే మేము పోవలసిందే, కానీ మేము నిన్ను వేడుకుంటున్నాము, మేము వేడుకుంటున్నందుకో మరొక దానికో కాదు, నువ్వు ఎలాగైనా సరే మా మీద దయచూడు. నీ స్వాతంత్ర్యాన్ని మేమేం కాదనటం లేదు, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఇలా మాట్లాడద్దు. మా తేజాస్మాన్, మమ్మల్ని విడిచిపెట్టద్దు, మమ్మల్ని పొరపాటును కూడా విడిచిపెట్టద్దు. దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్, ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ ముముక్షువుల్ని ఎలాగైతే పట్టుకుంటాడో, ఒకసారి ముముక్ష మోక్షం కావాలి అనే కోరికతో పరమాత్మ వైపు తిరిగితే ఆ తిరిగిన వాళ్ళని వదలకుండా ఎలాగైతే పట్టుకుంటాడో మమ్మల్ని కూడా నువ్వు అలాగే పట్టుకో అని అన్నారు. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్ అని ఈ మొదటి శ్లోకంలో. వీళ్ళకి శ్రీకృష్ణుడు పరమాత్మ అనే ఉద్దేశం లేదు అని ముందే అనుకున్నాం కదా. పరమాత్మ దృష్టితో వీళ్ళేం వెళ్ళలేదు, శ్రీకృష్ణుడు అనే దృష్టితోనే వెళ్ళారు. శ్రీకృష్ణుడు అనే దృష్టితో వాళ్ళు నిప్పు దగ్గరికి వెళ్ళారు. ఆయన భగభగ మండుతున్నటువంటి చైతన్య దీప్తి అనుకుంటే ఆ చైతన్య దీప్తికి శ్రీకృష్ణ అనే బుద్ధితో వెళ్ళారు. కాబట్టి పరమాత్మ ఎలాగైతే ముముక్షువుల్ని దగ్గర తీస్తాడో నువ్వు మమ్మల్ని అలా దగ్గరికి తీయాలి, మమ్మల్ని చేరదీయాలి అని ఉదాహరణగా పరమాత్మను చూపిస్తున్నారు. పరమాత్మను వేరుగా, శ్రీకృష్ణుని వేరుగా చూపిస్తున్నారు. అయితే మీరు ఎందుకు తిరిగి వెళ్ళాలి అనే విషయాన్ని నేను చెప్పాను కదా అని శ్రీకృష్ణుడు అంటాడేమో. మీరు వెళ్ళండి, మీ భర్తలకి, మీ అత్తమామలకి, మీ పిల్లలకి అందరికీ సేవలు చేసుకోండి, అదే స్వధర్మం అని నేను ఇంతకుముందే చెప్పాను కదా. మరి స్వధర్మాచరణ కోసం నేను మిమ్మల్ని పంపిస్తుంటే కాదని మీరు ఎలా అంటారు అని శ్రీకృష్ణుడు అంటాడేమో అని దానికి ముందు ఒక మాట అంటున్నారు. యత్పత్యపత్య సుహృదామనువృత్తిరంగ స్త్రీణాం స్వధర్మ ఇది ధర్మ విదాత్మయోక్తం అస్త్వైవమేతదే ఉపదేశపదే త్వయీశే ప్రేష్ఠో భవాంస్తనుభృతాం కిల బంధురాత్మా అని అన్నారు. నువ్వేమన్నావు, పతుల దగ్గరికి, అపత్య పిల్లల దగ్గరికి, సుహృదాం అంటే వాళ్ళకి దగ్గర వాళ్ళు లేదా బంధువులు వీళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోమన్నావు. అనువృత్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చూడండి, మీ స్వధర్మాచరణ చేసుకోండి అన్నావు. అంగా ఓ ప్రియుడా, స్త్రీణాం స్వధర్మ ఇది ధర్మవిదా త్వయా ఉక్తం. పతికి, పిల్లలకి, అత్తమామలకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి, అతిథులకి అందరికీ కావలసినవి సమకూర్చి పెట్టడం అనేది స్త్రీలకు స్వధర్మం అని నువ్వు చెప్పావు. నువ్వా ధర్మవేత్తవు, ధర్మాన్ని బోధించిందే నువ్వు కదా. సర్వజ్ఞుడైన నువ్వు ధర్మవేత్తవు అనటంలో సందేహమేమీ లేదు కదా. ధర్మవిదా త్వయా ఉక్తం, అందులో నువ్వే చెప్పావు, సందేహమేమీ లేదు. ధర్మాన్ని చెప్పింది నువ్వే, ఇప్పుడు మాకు ఆ మాట ప్రత్యేకించి చెప్తున్నది నువ్వే, ఏమీ సందేహం లేదు. అస్త్వేవం, ఇలాగే ఉండని. కానీ పతిని ఎందుకు సేవించాలి, పిల్లల్ని ఎందుకు ముద్దుగా చూసుకోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు గౌరవించాలి అంటే ఉపదేశపదే త్వయీశే ప్రేష్ఠో త్వయీశే అస్త్వేవం. ఎందుకు వీళ్ళందరినీ ప్రేమించాలి, ఎందుకు వీళ్ళందరికీ మనం సపర్యలు చేయాలి అంటే
ధర్మ మార్గం ఒకటి ఉంది. ధర్మ మార్గంతో పాటుగా వీళ్ళందరూ అంటే మనకి ఇష్టం ఉంది అని కదా. భర్త అంటే ఇష్టం, పిల్లలు అంటే ఇష్టం, అత్తామామలు అంటే ఇష్టం, లేదా ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే ఇష్టం, వేరు వేరు కారణాలతో ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనకు కావలసినటువంటివి వాళ్ళేవో చేసి పెడతారు అని ఇష్టం. భర్త మనకు కావాల్సినవన్నీ చూసి పెడతాడు, పిల్లలు పెరిగిన తర్వాత చూస్తారు, ఇప్పుడేమో ముద్దులు మనకు అందిస్తారు, మనకి ఒక రకమైన మానసిక సంతోషాన్ని అందిస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు అభ్యాగత స్వయం విష్ణువు కాబట్టి వాళ్ళకి ఏమన్నా సపర్యలు చేస్తే వాళ్ళు మనకు పుణ్యాన్ని ఇస్తారు, ఏదో విధంగా మనకు ఉపయోగపడతారు, ఉపకారం చేస్తారు అనే ఉద్దేశంతోనే కదా. ప్రతి ఉపకారము లౌకికం కావనక్కర్లేదు, ప్రతి ఉపకారము ధార్మికంగానూ ఉండనక్కర్లేదు. ధార్మికమైన ఉపకారాలు, లౌకికమైన ఉపకారాలు, ఏవో రకమైన ఉపకారాలు వాళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతోనే కదా ఈ వ్యక్తుల్ని మనం దగ్గరికి తీసుకొచ్చుకునేది. ఈ వ్యక్తులతో కలిసి వాళ్ళకి ఏదో చేసి వాళ్ళ ద్వారా ఏదో పొంది అలా పరస్పర లాభాన్ని పొందేది ఇందుకే కదా. ఇది మొత్తం నీకే సమర్పిస్తున్నాము. ఏతత్ ఉపదేశపదే, ఈ ఉపదేశాన్ని చేసిన నీకే మొత్తం ఇవన్నీ సమర్పిస్తున్నాము. మా పతులు సూతులు వీళ్ళందరూ మాకు ఏ ఏ ఉపకారాలు చేస్తారో ఆ ఉపకారాల కంటే ఎక్కువ ఉపకారం చేయగలిగిన సామర్థ్యం నీకుంది కాబట్టి, ఈశే సర్వేశ్వరుడమైనటువంటి నీకు అలాంటి సామర్థ్యం ఉంది కాబట్టి మొత్తం చేసే సపర్యలన్నీ నీకే చేసేసుకుంటాము. అస్త్వేవం ఏతత్ ఉపదేశపదే త్వయీశే. కాబట్టి నువ్వు చెప్పిన పని నీ దగ్గరే చేసుకుంటాము, నువ్వు చెప్పిన ప్రతి పని ప్రతి సేవ మేము నీ దగ్గరే చేసేసుకుంటాము. కాబట్టి నీ మాట కాదన్నట్టు కాదు, అదే సమయంలో నీ దగ్గర నుంచి వెళ్ళవలసిన అవసరము లేదు అని అన్నారు. ఇదేం బాగాలేదు అనేది తెలిసిపోతుంది కదా. పైన చూస్తే ఏం బాగుంది, పతికి సేవలు చేసేది ఈయనకి ఎలా సేవలు చేస్తారు, అసలు పతికి ఈయనకి పొంతనేముంది, లేదా పిల్లలకి ఈయనకి పొంతనేముంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథులకి అభ్యాగతులకి ఈయనకి పొంతనేముంది, ఎవరికి వారు విడివిడిగా ఉన్నారు కదా. పతికి ఇంటికి వచ్చిన వారికి తేడా ఉంది, పిల్లలకి పతికి తేడా ఉంది, పిల్లలకి ఇంటికి వచ్చిన వాళ్ళకి తేడా ఉంది, ఏ ఏ సందర్భంలో ఎవరెవరికి ప్రాధాన్యం ఇస్తాము అనే అంశంలో చాలా తేడాలు ఉన్నాయి. వాళ్ళ ప్రయారిటీసు వీటన్నిటిని కూడా మనం నిర్ణయించి పెట్టుకున్నప్పుడు అన్నిటినీ ఈయన అని ఎలా అనుకుంటాము అంటే దానికి కారణాలు చెప్పారు. పతి అనేవాడిని ఎందుకు సేవించుకుంటున్నాము, ఆయన మనకు ప్రియుడు కాబట్టి. ప్రేమ లేకపోతే పతిని ఎందుకు సేవించుకోరు కదా. ఏదో విధంగా కనీసం ధర్మభీతితోనైనా సరే కాస్తంత ప్రేమభావం ఉంటేనే పతిని సేవించుకుంటారు. కానీ ప్రేష్ఠత్వం, నువ్వు అందరికంటే ఎక్కువ ప్రియుడివి, పతి కంటే కాదు, పిల్లల కంటే కాదు, వాళ్ళకంటే కాదు, వీళ్ళకంటే కాదు, అందరికంటే, చివరికి మామ జీవతత్వం కంటే కూడా నువ్వే ప్రేష్ఠుడివి. అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన వాడివి నువ్వు. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన వాడిని నిన్ను సేవించుకుంటే అందరినీ సేవించుకున్నట్టు అవుతుంది. ఇదే మాట అందరికంటే ప్రియమైన వాడు ఈయన కావచ్చు, ఈయన్ని సేవించుకుంటే అందరినీ సేవించుకున్నట్టు ఎందుకు అవుతుంది అంటే, సామాన్యంగా చెప్పుకోవాలంటే తనుభృతాం బంధువు, అందరికీ బంధువు నువ్వు, అందరికీ నువ్వే బంధువువి, కాబట్టి నిన్ను సేవించుకుంటే అందరినీ సేవించుకున్నట్టే అవుతుంది అని చెప్పారు. అది ఎలా కుదురుతుంది అంటే, తనుభృతాం బంధువు ఆత్మాత్మమసి, నువ్వు అందరికీ ఆత్మస్వరూపానివి, మా పతి తాలూకు పరమాత్మవి, మా పతి ఆత్మ అనేది జీవుడు అనుకుంటే ఆ జీవుడి తాలూకు స్వస్వరూపానివి నువ్వు, పిల్లల తాలూకు స్వస్వరూపానివి నువ్వు, మా తాలూకు స్వస్వరూపానివి నువ్వు, అందరి తాలూకు ఆత్మస్వరూపానివి నువ్వు. కాబట్టి అందరి తాలూకు ఆత్మస్వరూపమైన నువ్వే అందరికంటే ప్రేష్ఠుడివి కాబట్టి నీకు సేవ చేస్తే అందరికీ సేవ చేసినట్లు అవుతుంది. ప్రేష్ఠో భవాన్ తనుభృతాం కిల బంధురాత్మ అని ఈ శ్లోకంలో చెప్పారు. యత్ పత్య సుహృదాం అనువృత్తిరంగ స్త్రీణాం స్వధర్మ ఇది ధర్మవిదాత్వయోక్తం అస్త్వేవమేతదుపదేశపదే త్వయీశే ప్రేష్ఠో భవాం స్తనుభృతాం కిల బంధురాత్మ అని. దీన్ని నిజానికి రకరకాల స్థాయిల్లో విడగొట్టి చెప్పుకోవచ్చు, అలా ఉండేటట్లుగా అన్నారు వాళ్ళు.
నిజానికి అప్పటికి ఉన్న విద్యతో లేదా అప్పటికి ఉన్న తెలివితేటలతో మాట్లాడుతున్నారా, లేదా జన్మ జన్మల సంస్కారాలు పనిచేస్తే మాట్లాడుతున్నారా, లేదా పరమాత్మ సన్నిధిలో ఆయనతో కలిసి ఐక్యాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్న దశలో పరమాత్మ తాలూకు సర్వజ్ఞత్వం వీళ్ళలో ప్రతిఫలించి మాట్లాడుతున్నారా తేల్చడం కష్టం. కానీ చాలా గొప్పగా ఈ శ్లోకంలో మాట్లాడారు. వెనకాల శ్లోకంలోనూ అంతే గొప్పగా మాట్లాడారు. ఈ శ్లోకంలో కూడా ఎన్ని కోణాల్లో చూసుకున్నా సరే కొత్త కొత్త అర్థాలు వచ్చేటట్లుగా మాట్లాడారు. ఒక కోణం చూస్తే, నువ్వు స్వధర్మం అని చెప్పావు. స్వధర్మం అనేది ఎందుకు? స్వధర్మాచరణ ఎందుకు చేయాలి? ఆయా ఫలితాలను అందుకోవటం కోసం. స్వధర్మాచరణ చక్కగా చేస్తే ఆ స్వధర్మాచరణ వాళ్ళకి ఆయా మంచి ఫలితాలను ఇస్తుంది. మంచి ఫలితాలు మాకెందుకు? అన్నీ వదులుకుని కదా నీ దగ్గరకు వచ్చాము. సర్వ విషయాం దాన్ని ఉంటారు, అన్నీ విడిచిపెట్టుకుని కదా నీ దగ్గరకు వచ్చాము. అన్నీ విడిచిపెట్టిన వాళ్ళకి స్వధర్మం ఎందుకు? కానీ అన్నీ విడిచిపెట్టుకుని నీ దగ్గరికి వచ్చాము అని అనుకున్న తరువాత కూడా నువ్వు స్వధర్మోపదేశం చేస్తున్నావు. అంటే ఎందుకు చేస్తున్నావు? అంటే ఉపదేశ పదం, నీ ఉపదేశ పదాన్ని గుర్తు చేస్తున్నావు. ఏమని చేస్తున్నావు? తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అనే వాక్యాన్ని గుర్తు చేస్తున్నావు. స్వధర్మాచరణకు ఫలితాలను గనక కోరుకోకపోతే, నిష్కామ కర్మాచరణ అనేది గనక చేస్తే, దాని ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలగటానికి కావలసిన మనశ్శుద్ధి ఏర్పడుతుంది. వివిదిష, జిజ్ఞాస అనేది కలుగుతుంది. దాని ద్వారా పైమెట్టు అనేది సాధించగలుగుతారు. కాబట్టి నిష్కామ కర్మాచరణ అనేది తప్పకుండా చేయాలి. కామన లేకపోయినా, లౌకికమైన ఫలితాలను ఆశించకపోయినా స్వధర్మాచరణ మాత్రం విడిచిపెట్టుకోకూడదు అనే దృష్టితోనే కదా చెప్పావు. ఆ పరమాత్మ ఎవరు? ఆ ఈశ్వరుడెవడు? నువ్వే కదా ఈశ, నువ్వే కదా ఆత్మ, నువ్వే కదా ప్రేష్ఠ. నువ్వే ఎదురుకుండా కనిపిస్తూ ఉంటే మళ్ళీ స్వధర్మాచరణకి మేము పరిగెత్తవలసిన అవసరం ఏముంది? నిన్ను తెలుసుకోవటం కోసమే, నిన్ను తెలుసుకోవాలి అనే కోరిక, సరి అయిన కోరిక, వివిదిష, జిజ్ఞాస, ముముక్ష, ఎన్ని పదాలతో చెప్పుకున్నా అది కలగటం కోసమే స్వధర్మాచరణ అని అనుకుంటే నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు కదా. నిన్ను తెలుసుకోవాలనే కోరికతో నిన్నే సేవించుకుని ఆ స్వధర్మాచరణ చేసేసుకుని నిన్నే సరిగ్గా తెలుసుకుంటే పోతుంది కదా. నువ్వు ప్రేష్ఠ, అన్నిటికంటే ఇష్టమైన వాడివి, అంటే లౌకికమైన ఫలితాలను మించినటువంటి ఆనంద స్వరూపానివి కదా. ప్రేష్ఠ తనుభృతాం బంధువు ఆత్మ, అన్నీ నువ్వే కదా. నువ్వే అయినప్పుడు ఈ స్వధర్మాచరణ నీ విషయంలో చేయాలి, కానీ వేరే వాళ్ళ విషయంలో చేస్తే ఏం ఉపయోగము? దానికి ఏం పెద్ద ఫలితం ఉంటుంది? కాబట్టి నువ్వు చెప్పిన మాట ప్రకారం చూసుకున్నా, తమే వేదానువచనైన బ్రాహ్మణ వివిదిషంతి అనే మాట ప్రకారం చూసుకున్నా సరే, ఇప్పుడు మేము తిరిగి వెళ్ళకూడదు అనే అర్థం వచ్చేటట్లు మాట్లాడారు. ఉపదేశ పదే త్వయీషే, బంధురాత్మ అనే పదాల ద్వారా ఈ అర్థాన్ని సూచించారు. ఇంకా ఈ శ్లోకానికి రకరకాల వేరు కోణాలు ఉన్నాయి. కాకపోతే చాలా గొప్పగా ఈ మాట మాట్లాడారు. అంటే స్వధర్మాచరణ స్థాయిలో ఉండగా ఏం మాట్లాడాలి అది కూడా మాట్లాడారు. స్వధర్మాచరణ నిష్కామంగా చేయవలసిన స్థాయిలో ఎలా మాట్లాడాలి ఆ స్థాయిలో సరిపోయేటట్లు మాట్లాడారు. ఇంకా కూడా పై స్థాయిలో సరిపోయేటట్లు కూడా మాట్లాడారు. యత్ పత్యపత్య సుహృదాం అనువృత్తి రంగ స్త్రీణాం స్వధర్మ ఇది ధర్మవిదాత్వయోక్తం అస్త్వేవమేతదుపదేశ పదే త్వయీశే ప్రేష్ఠో భవాంస్తనుభృతాం కిల బంధురాత్మ అని. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరందరూ సదాచారపరాయణులై ఉండాలి అని నా సంకల్పము. సదాచారాన్ని మీరు పాటించండి, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అని పొరపాటున అంటాడేమో. అలా కూడా అననివ్వకూడదు అని అనుకుని, కుర్వంతి త్వైరతిం కుశలాస్వ ఆత్మన్ నిత్యప్రియే పతిసుతాదిభిరార్తిదై కిం తన్నః ప్రసీద పరమేశ్వరమాస్మఛింద్యా ఆశాంధృతాన్ త్వయి చిరాదరవిందనేత్ర అని అన్నారు. సదాచారం ఎలా ఉంది అంటే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. సదాచారం ఎలా ఉంది? కుర్వంతి త్వయి రతిం కుశలాః. సదాచారం అంటే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, నేర్పరులు, వాళ్ళు చూపించినటువంటి మార్గం, ఆచార మార్గం. వాళ్ళు ఏం చూపించారు?
త్వయి రతిం కుర్వంతి అనే దారి చూపించారు. మహానుభావులు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ముముక్షువులు వాళ్ళే కదా సత్పురుషులు. ఆ సత్పురుషులు నీ మీద ప్రేమగా ఉండటం, నిన్ను తప్ప ఇంకొక విషయాన్ని మనసులో తలుచుకోకపోవటం అనేటువంటి దారినే చూపించారయ్యా మాకు. కాబట్టి సదాచార పరాయణులుగా మేము ఉంటాము. కుర్వంతి త్వయి రతిం కుశలాహ. అదేంటి సదాచారం ఎందుకయింది అది అంటే, స్వాత్మన్, నువ్వు అందరికీ ఆత్మస్వరూపానివి కదా, అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి నీ మీద ప్రీతిని కలిగి ఉండటం అనేది అందరికీ సదాచారమే అవుతుంది. ఆ సదాచారాన్ని పెద్దవాళ్ళు ఇంతకుముందు ముముక్షువులు చూపించారు, మేము ఆ దారిలో నడుచుకుంటాము. ఎందుకు నీ మీదే ప్రేమ చూపిస్తారు? నిత్యప్రియే. మిగతా విషయాల మీద ప్రేమకి, ఆత్మస్వరూపం మీద ప్రేమకి చిన్న తేడా ఉంది, చిన్న కర్మ పెద్ద తేడా ఉంది అని మాటిమాటికి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఏం తేడా? మిగతా విషయాల మీద ప్రేమ తాత్కాలికంగా ఉంటుంది. ఆ విషయాలు గనక అనుకూలంగా ఉంటే వాటి మీద ప్రేమ, అనుకూలంగా లేదు అనిపించిన మరుక్షణం అసలు వాటి మీద ప్రేమ లేకుండా ద్వేషం అనేది తారుమారైపోతుంది. అయితే ఆత్మస్వరూపం మీద ఎవరికి వారికి తమ తమ స్వరూపం మీద ఉండేటువంటి ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆ ప్రేమలో మార్పు చేర్పు ఉండదు అని చెప్పుకుంటూనే వచ్చాం కదా. కాబట్టి నిత్యప్రియ ఆత్మ, అప్పుడప్పుడు ప్రియంగా ఉండేటువంటివి విషయాలు అని ఈ రెండిటికీ తేడా కదా. నువ్వే కదా అందరికీ ఆత్మస్వరూపానివి, కాబట్టి నిత్యప్రియుడు అనేటువంటి మాట నీకే కదా బాగా చెల్లుతుంది. ఆ నిత్యప్రియత్వం విషయంలో అజ్ఞానం పనిచేస్తోంది అనేది వేరే మాట, కానీ అందరికీ నిత్యము ప్రియంగా ఉండేది అసలు సిసలు ఆత్మస్వరూపమైన నువ్వే కదా. కాబట్టి నిత్యప్రియే, నీ మీద ప్రేమ ఉండటం అనేది సరి అయిన మాట. అదే సదాచారం. ఆ సదాచారాన్ని మేము పాటిస్తున్నాము. పెద్దవాళ్ళు చూపించినటువంటి ఆ సదాచారాన్ని మేము కూడా పాటిస్తున్నాము. పతి సుతాదిభి ఆర్తిదై కిం. ఈ మిగతా వ్యక్తులు అంటే ఆయా శరీరాలతో కలిసినటువంటి ఆయా జీవ వ్యక్తులు ఏమి లాభాన్ని కలిగిస్తారు? ఆర్తిదా, ఎన్ని రకాల కష్టాలను ఇస్తారు వాళ్ళు. పతి సేవ చేయడం మామూలుగా ఉంటుందా? చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని పెంచడం అనేది మామూలుగా ఉంటుందా? రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా వాళ్ళ వెంటపడి తిరగాలి కదా. ఏ రాత్రి ఏడుస్తారో, ఏ రాత్రి లేచి ఏడుస్తారో, ఎప్పుడు ఆకలి అంటారో, ఎప్పుడు ఇంకోటి అంటారో, ఎందుకు ఏడుస్తారో, ఏం చేస్తారో తెలియకపోయినా సరే వాళ్ళ వెంటపడి వాళ్ళకి సేవలు చేస్తూనే ఉండాలి కదా. ఎన్ని రకాల సేవలు చేస్తే పసిపిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నాయి వాళ్ళతోనూ. పతి సుతాదిభి లెక్క చేయట్లేదు కానీ, ప్రేమ కొద్దీ లెక్క చేయట్లేదు కానీ, వాళ్ళతో ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఇచ్చే వాళ్ళతో మనకెందుకు? కష్టాలతో ఉండేటువంటి, కష్టాలనిచ్చేటువంటి ఆయా శరీరాలతో కలిసినటువంటి జీవ వ్యక్తులు మనకెందుకు? ఆయా శరీరాలలో అనుస్యూతంగా ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి తత్వంతోనే పెట్టుకుంటే సరిపోతుంది కదా. అదే కదా సదాచారం, అదే కదా నిత్యప్రియుడి మీద ఉండవలసినటువంటి ప్రేమ. మేము ఆ సదాచారంలో ఉంటాము అని అన్నారు. పతి సుతాదిభి ఆర్తిదై కిం తత్, అందువల్ల నః ప్రసీద, మమ్మల్ని అనుగ్రహించు, మా మీద ప్రసన్నతను చూపించు. పరమేశ్వర, అందరికీ, ఈశ్వరులందరికీ కూడా, సమర్థులందరికీ కూడా పైన ఉండేటువంటి ఓ పరమేశ్వరుడా, మాస్మ చింద్యాహ ఆశాం ధృతాం. మేము చాలా ఆశ పెట్టుకుని వచ్చాము, మా ఆశని మధ్యలో ఛేదించేసేయద్దు, మా ఆశని తెగ్గొట్టద్దు. త్వయి ధృతాం, నీ మీద పెంచుకున్నాం ఆశ. చిరాత్, ఎప్పుడో నీవు పుట్టిన దగ్గర నుంచి పెంచుకున్నాం ఆశ. కాబట్టి అరవింద నేత్ర, తామర పువ్వులు లాంటి పెద్ద పెద్ద కళ్ళున్నవాడా, చల్లగా చూడు, మమ్మల్ని చల్లగా చూడు తప్ప మా ఆశల్ని కోసేటువంటి పనులు, మా ఆశల్ని త్రుంచే పనులు నువ్వు చేయకు, మమ్మల్ని తిరిగి వెళ్ళమని మాత్రం అనకు అని అన్నారు. కుర్వంతి త్వయి రతిం కుశలా స్వ ఆత్మన్ నిత్యప్రియే పతి సుతాదిభిరార్తిదై కిం తన్నః ప్రసీద పరమేశ్వరమాస్మచింద్యా ఆశాన్ ధృతాం త్వయి చిరాదరవింద నేత్ర అని. అయినా సరే ఇంటికి వెళ్ళమంటే పైన మా దగ్గర మాటలు ఉన్నాయి, ఆ మాటలు మాట్లాడతాము అని పై శ్లోకాల్లో కొన్ని మాటలు ఇంకా కూడా మాట్లాడారు.
మనం ఎలాగో నిదానంగా చూసుకోవాలి. ఈరోజు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాబట్టి ఇక్కడికి ఆపుకోవాలి అనే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడికి ఆపుకుందాము, పైన చూసుకుందాము. నిజానికి వీళ్ళ మాటలు ఇంతటితో చెప్పుకుని ఆపితే తృప్తిగా లేదు. నిజానికి పరమాత్మ మాటల కంటే వీళ్ళ మాటల్లోనే ఏంటో ఎక్కువ భావావేశం కనిపిస్తోంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఇంకొకసారి కూడా వీళ్ళ శ్లోకాలని, వీళ్ళ మాటల్ని తిరగదోడుకోవాలా అనేటువంటి ఆలోచన క్షణక్షణానికి పెరుగుతోంది. ఇంకా ఒకసారి తిరగదోడుకుని, ఇంకా వేరే భావం ఏముంది, ఇంకా వీళ్ళ అభిప్రాయంలో ఇంకా స్వచ్ఛత లేదా ఇంకా జన్మజన్మల సంస్కారాల తాలూకు ఒక విశేషం ఏముంది అని తిరగదోడుకోవాలి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాకపోతే ముందు ఒకసారి వీళ్ళ శ్లోకాలన్నీ చదువుకుని తర్వాత సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, లేకపోతే ఔచిత్యాన్ని బట్టి తిరగదోడు కార్యక్రమం మళ్ళీ మనం చేసుకుందాము. ఇప్పటికైతే ఇక్కడికి ఆపుకుందాము. వాళ్ళు చెప్పినటువంటి నిత్యప్రియే ప్రీతి, నిత్యం మనకు ప్రియమైనటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉందనుకుంటే, మనకి మనం చాలా ప్రియమైన వాళ్ళము అని అనుకుంటే, ఆ ఆత్మస్వరూపం తాలూకు అసలు తత్వమే పరమాత్మ స్వరూపం అని అనుకుంటే, ఆ పరమాత్మ స్వరూపం మీద నిత్యప్రియంగా ఉండవలసిన పరమాత్మ స్వరూపం మీద మనం ప్రేమ సాధించుకోవటం ఎట్లా అనే విషయాన్ని వీళ్ళ మాటల ద్వారా ఒక్కసారి మనం ఆలోచించుకుందాము. వీళ్ళు చూపించిన దారి, గోపికలు చూపించినటువంటి దారి అనే దారి ద్వారా మనం ఆలోచించుకుందాము. ఆలోచించుకుని మనం కూడా మన మీద ఉండేటువంటి ఈ నిత్య ప్రియతని పరమాత్మ స్వరూపం వైపు వరకు ఎలా మళ్లించుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాము. అలాంటి ఆలోచనల్ని, అలాంటి ప్రయత్నాల్ని మనలో మొలకెత్తేట్లా చేయవలసిందిగా ఆ రాసలీలామిషదాసహేలా కృత భాసజాలావలివాసకాల ఉత్సబడిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.